కాకినాడ స్మార్ట్ సిటీలోని పార్కులను మరింత సుందరీకరించేందుకు వాకర్స్ మరియు స్థానికుల సహకారం ఎంతో అవసరమని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం నగరంలోని కరణంగారి జంక్షన్, నరసన్న నగర్ ప్రాంతాల్లో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారులు విస్తృతంగా, స్వచ్ఛందంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నరసన్న నగర్ లోని బాబు జగ్జీవన్ రామ్ పార్కును కమిషనర్ పరిశీలించారు. 46వ వార్డు ఇన్ఛార్జ్ ఎస్పీ మాల, కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాభక్తుల అప్పారావు మరియు వార్డులో ఉన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వాకర్స్ ను కలుసుకొని వారి అభిప్రాయాలు తెలుసుకున్న కమిషనర్ పార్కు నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కు నిర్వహణ సంతృప్తికరంగా ఉందని, శుభ్రత పాటిస్తున్న వాకర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ కాలనీల్లోని పార్కుల అభివృద్ధి, సుందరీకరణలో భాగస్వాములు కావాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడంలో, పారిశుధ్యాన్ని కాపాడడంలో స్థానికుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. అనంతరం 47వ వార్డు ఇన్ఛార్జ్ కొల్లాభక్తుల అప్పారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సారథ్యంలో నగరం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ కృషితో కాకినాడ నగరానికి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధ్యమైందని తెలిపారు. నిధుల కొరత ఉన్నప్పటికీ పారిశుధ్యం, త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మచ్చారావు, వాటర్ వర్క్స్ డిఈఈ టి లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, కార్పొరేషన్ ప్రతినిధులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనకి నర్సన్ నగర్ ఉన్న బాబు జగజ్జీవన్ గారి యొక్క పార్క్ కి మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ముఖ్యంగా షటిల్ ప్లేయర్స్, అదే యంగ్ పర్సన్స్, బాయ్స్ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మన అప్పారావు గారు, అదేవిధంగా కృష్ణ గారు, ఇతర మహేష్ కుమార్ గారు, ఇతర కూటమి నాయకులు పేరునాకి వచ్చేందుకు వారికి నమస్కారాలు. ముఖ్యంగా ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఏంటంటే ఈ పార్క్ లో మనం గతంలో 10 lakhs పెట్టి పిల్లలకి చిల్డ్రన్ పార్క్ చిల్డ్రన్ ప్లేయింగ్ గ్రౌండ్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ పార్క్ లో ట్రీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అదేవిధంగా ఈ పార్క్ లో ఈ యూత్ పర్సన్స్ అంతా కూడా కలిసి ఈ బల్లలు కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేట్ దెమ్. అట్లాగే ఇప్పుడు మన వాళ్ళని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే, ఏదైతే ఈ పార్క్ ట్రీస్ ఉన్నాయో, ఈ పార్క్ ట్రీస్ కి వైట్ సెమ్ ఏర్పాటు చేయమని చెప్తే దే ఆర్ హ్యాపీలీ కమ్ ఫార్వర్డ్ టు డూ ద థింగ్స్. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రెసిడెంట్ మన అప్పారావు గారు కానీ ఇతర నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 days లో, అంటే ఈ ట్రీకి ఒక వైట్ సెమ్ ఏర్పాటు చేసినట్టయితే పార్క్ ఇంకా బ్యూటిఫుల్ వస్తుంది అని చెప్పాము. దానికి వాళ్ళు అంగీకరించి యూత్ పర్సన్ అంతా కూడా దాని గేటకి అంగీకరించేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పార్క్ సంబంధించి మరి వాటర్ ట్యాప్ ఒకటి ఉంది, కనెక్షన్ ఉంది. సో ప్రాబ్లం కాదు. అదే నెక్స్ట్ టైం మనం ఈ పార్క్కి వచ్చే సమయంలో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనకి ఏదైనా టీం వస్తుంది, సెంట్రల్ టీం వచ్చినప్పుడు ఈ పార్క్కి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాము. ఈ పార్క్కి తీసుకొస్తే మనకి ఇక్కడ ఒకసారి వి హ్యావ్ టు లుక్ బెటర్ లుక్. అందువల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఈ పార్క్ను ఉపయోగించుకొని ఆహ్లాదం పొందవలసిందిగా వారందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ యూత్ పర్సన్స్ మాత్రం ఐఎమ్ సే అప్రిషియేటబుల్ థింగ్స్ టు దెమ్. అండ్ అదేవిధంగా అన్ని పార్కులో కూడా మనం ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము. ఇంకా కూడా చాలా పార్కులు ఉన్నాయి. ఆ పార్క్లో కూడా మరి పర్సన్స్ కొంతమంది ముందుకు వచ్చి ఆ పార్క్ని తీర్చిదిద్దడంలో భాగంగా వారు కూడా కొంత సహకరించినట్టయితే ప్రభుత్వం కూడా కొంత మనకు సహకరిస్తుంది. ముఖ్యం పబ్లిక్ పార్టిసిపేషన్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు వైజాగ్ ఉందనుకోండి, వైజాగ్లో 60-40, అంటే మనకి గవర్నమెంట్ 60% మనకి గవర్నమెంట్ చేస్తుంటే మన పీపుల్ 40% చేసి చక్కగా చేస్తున్నారు. అదే సేమ్ మోటివేషన్లో, సేమ్ మెథడ్లో మనం కూడా విజిట్ చేసి ఇక్కడ మోటివేట్ చేస్తున్నాము. ఆ మోటివేషన్లో భాగంగా మరి ఇప్పటికే కొన్ని పార్కులో మన తీర్చిదిద్దడం జరిగింది. దీనిలో భాగంగా మరి ఈ రోజు ఈ పార్క్ విజిట్ చేసినప్పుడు మరి అంతా ముందుకు వచ్చినందుకు ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ దెమ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మై డియర్ యంగ్ బాయ్స్. ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి పని కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో జరుగుతుంది. కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా, సత్యనారాయణ గారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రతి శానిటేషన్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ పట్టణానికి 3వ పాయింట్ వచ్చిందంటే మెయిన్ శానిటేషన్, వాటర్,
వర్క్ చేస్తున్నారు. కావలసినటువంటి యంత్రాలు లేకపోయినా సరే ప్రజల యొక్క శ్రమతో కష్టపడి పొద్దుట వచ్చేటప్పటికి 5 గంటల నుంచి వార్డుల్లో తిరుగుతూ ప్రజల్ని కార్మికుల్ని మోటివేట్ చేసుకుంటూ జరుగుతోంది. భాగస్వామ్యంతో అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు అవార్డులు వస్తున్నాయంటే ప్రజల యొక్క పని, ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు కాకినాడని ఎవరి కాళ్ళు అందంగా చేసుకోవాలని దానికి ప్రభుత్వం తరఫున కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ప్రజల క్షేత్రంలో ఉంటూ ప్రజలను మోటివేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అదే భాగంగా 14వ సర్కిల్ 47వ డివిజన్ బాబు జగజీవనరావు పార్క్ ఈ రోజు సందర్శించడం జరిగింది. వారిని ట్యాప్ కూడా అడిగాం, వెంటనే చెప్పారు రేపు ఒక 3 రోజుల్లో ట్యాప్ కూడా వస్తుంది ఇక్కడికి. అలాగే ఈ చెట్లకి మొక్కలు వేసుకుని ముందు మీరు భాగస్వామ్యంతో ముందుకెళ్ళండి అని చెప్తూ ఇక్కడ స్పోర్ట్స్ మెన్ వీళ్ళందరినీ ప్రోత్సహించూ ముందుకు నడిపిస్తున్నందుకు ఒకసారి కాకినాడ పట్టణ నగర కమిషనర్ గారికి కూటమి ప్రభుత్వం తరఫున నగర ఇద్దరు ఎమ్మెల్యేల ద్వారా కూడా కష్టపడి ఎంతో కృషితో ఈ యొక్క నగరాన్ని ఆహ్లాదకరమైన నగరంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.